దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకునే వారంగా ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్లు. దేవునికి మనం ఎలా ఉండాలంటే ప్రతిరోజు కూడా అనుకూలంగా ఉండాలి. దేవునికి అనుకూలంగా ఉండాలి. సజీవ యాగంగా మన ఆత్మ దేహ శరీరాల్ని సమర్పించుకోవడం కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు. దేవుని బిడ్డలైన వారు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు, ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు. కనుకనే దేవాది దేవుడు అన్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న నాటినైనను ప్రేమించొద్దు అంటున్నాడు. కానీ మర్యాదని, ఈ లోకస్తుల మర్యాద ఈ యొక్క సమయంలో మీకు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక మర్యాదని మానుకోండి. లోక మర్యాదను అనుసరింపుగా మనం అనుసరించే ప్రతిదీ కూడా దేవునికి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? దేవాది దేవుడు నిన్ను చూసి మెచ్చుకుంటున్నాడా, లేకపోతే బాధపడుతున్నాడా అన్నది మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. దేవుడు చిత్తాన్ని తెలుసుకుని అప్పుడు నడిచినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాలని చక్కగా తీర్చిదిద్దేవాడిగా ఉంటాడు. ప్రతి అవసరత కూడా మీకు తీర్చేవాడిగా ఉంటాడు. దేవుడు అట్టి రీతిగా సహాయం మీకు చేసి మిమ్మల్ని ముందుకు నడిపించును గాక. ఆమెన్.